అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులిద్దరూ కూడా మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వాటికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం మనకి తాజా సమాచారం ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను నిధులనేవైతే మనకి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకి 2019లో పీఎం కిసాన్ సమ్మతి యోజన కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఇప్పటి వరకు కూడా రైతు సోదరులు ఎవరైతే ఉంటారో భూమికెళ్ళే వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున సాయం అందించాలని చెప్పేసి మనకి పీఎం కిసాన్ సమ్మతి యోజన పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 6,000 అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క రూ. 6,000 కూడా మనకి ఒకేసారి కాకుండా 3 విడతల్లో విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అయితే మనకి 2,000 ఒకసారి, అలాగే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి ఇలా మొత్తంగా రూ. 6,000 జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. దాదాపుగా 9.5 కోట్ల మంది రైతన్నలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరుతుందండి. ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 19 విడతలకి నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! ప్రస్తుతం మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మనకి 20వ విడత కింద నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క రూ. 6,000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం 20వ విడత కింద రూ. 2,000 విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. కాకపోతే అందరికీ రావండి. ఎవరికైతే భూమి కలిగి ఉందో వారికొస్తుందనమాట. భూమి కలిగినా గానీ ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం వారికైతే జమ కావు. చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి గాను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. కంపల్సరీగా ఈ కేవైసీ అంటే మీ యొక్క ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే లింక్ అయితే వారికి ఇచ్చే అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం మనకి నిధులనేవి అయితే విడుదల చేసేందుకైతే డేట్ అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై మనకి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.